1943లో మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన 8 మంది పారిశ్రామికవేత్తలు ప్రణాళిక ముసాయిదా కమిటీ, బాంబే ప్రణాళిక ముసాయిదా కమిటీగా ఏర్పడినారు. బాంబే ప్రణాళిక ముసాయిదా. ఈ కమిటీకి అధ్యక్షుడు అదిస్టర్ దలాల్, ఏడి దలాల్ అంటారు. ఈ కమిటీ 1944లో ఒక ప్రణాళిక ముసాయిదాని రచించి విడుదల చేసింది. అందువల్ల బాంబే ప్రణాళిక ముసాయిదా కమిటీ రచించింది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బాంబే ప్రణాళిక అని అంటారు. బాంబే ప్రణాళిక అని అంటారు. ఓకే, ఈ ప్రణాళికను 15 సంవత్సరాల కాల వ్యవధితో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రచించినారు. ఈ ప్రణాళికలను 15 సంవత్సరాలలో అమలుపరిచి 10,000 కోట్ల రూపాయలను ఆర్థిక సామాజిక మౌలిక వసతుల కల్పనపై వ్యయము చేస్తే పారిశ్రామిక అభివృద్ధి 500 రెట్లు పెరుగుతుంది. 500 రెట్లు పెరుగుతుంది. మరి వ్యవసాయ రంగం 130 రెట్లు పెరుగుతుంది. తలసరి ఆదాయం 2 అవుతుంది అన్నారు.